ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయుడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. ప్రియ శ్రోతలు, మీ బైబిళ్లు తెరిచి హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం 12 నుండి 17 వచనం వరకు వాక్యం వినండి. యెహోవా, నా దేవా, నా పరిశుద్ధ దేవా, ఆది నుండి నీవు ఉన్నవాడవు కావా? మేము మరణము నొందము. యెహోవా, తీర్పు తీర్చడానికి నీవు వారిని నియమించి ఉన్నావు. ఆశ్రయదుర్గమా, మమ్ములను దండించటానికే నీవు వారిని పుట్టించావు. నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కళంకమైనది గదా. బాధించేవారు పెట్టే బాధను నీవు దృష్టింపజాలవు కదా. కపటులను నీవు చూచి దుర్మార్గులు తమకంటే ఎక్కువ నీతిపరులను నాశనము చేయగా నీవు చూచి ఎందుకు ఊరుకున్నావు? ఏలికలేని చేపలతోనూ ప్రాకే పురుగులతోనూ నీవు నరులను సమానులనుగా చేశావు. వాడు గాలము వేసి మానవులనందరినీ గుచ్చి లాగి ఉన్నాడు. ఉరులు ఒగ్గి చిక్కించుకుంటున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేస్తున్నాడు. కావున వల వలన మంచి భాగమును పుష్టినిచ్చే భోజనమును తనకు కలుగుతున్నదని వాడు తన వలకు బలులర్పిస్తున్నాడు. తన ఉరులకు ధూపం వేస్తున్నాడు. వాడు ఎల్లప్పుడూ తన వలలో నుండి దిమ్మరిస్తూ ఉండాలా? ఎప్పటికీ మానకుండా వాడు జనములను హతము చేస్తూ ఉండాలా? శ్రోతలు వింటున్నారా? ఈ పాఠంలో హబక్కూకు తన రెండో సమస్యను దేవునికి ప్రశ్నారూపంలో చెప్తున్నాడు. బబులోనును తన శిక్షా సాధనంగా వాడి దేవుడు తన ప్రజలైన యూదాను శిక్షిస్తాడా? ఇదేమిటి? బబులోను జాతి అవినీతికి క్రౌర్యానికి పెట్టింది పేరుగదా. వారిని నీవు వాడుకోవటమేమిటి? నాకు అర్థం కావటం లేదు అంటున్నాడు హబక్కూకు. దేవా, నీవు నిత్యుడవు, శాశ్వతుడవు, పరిశుద్ధ దేవుడవు. యూదావారి కంటే బబులోను జాతీయులు మంచివారా? కాదే. మంచివారిని శిక్షించడానికి చెడ్డవారిని వాడుకుంటానంటావేమిటి? యెషయా గ్రంథం 10వ అధ్యాయం 5వ వచనంలో కూడా దేవుడు అష్షూరును తన శిక్షాదండంగా వాడుకుంటాను అన్నాడు. ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేలును శిక్షించడానికి దేవుడు అష్షూరును శిక్షాదండంగా ప్రయోగించాడు. ఆ తరువాత దేవుడు అష్షూరును దాని పాపాలకు గాను శిక్షించాడు. దేవుడు ఎవరినీ శిక్షించకుండా విడువడు. పాపం అనేది దేవునికి బొత్తిగా గిట్టదు. అలాగే యూదాను శిక్షించడానికి బబులోను దేవుని సాధనమైంది. ఆ తరువాత దేవుడు బబులోనును కూడా శిక్షించాడు. దేవుడు సింహాసనాసీనుడు, నీతిగల న్యాయాధిపతి ఆయన. ఆయన తీర్పు క్రిందే లోకంలోని రాజ్యాలు జాతులన్నీ ఉన్నాయి. దేవుడు నిత్యత్వము నుండి నిత్యత్వము వరకు ఉన్నవాడు, అనంతుడు. దేవుడు కాలానికి స్థలానికి పరిమితమైన వాడు కాడు. దేవుడు మహాపరిశుద్ధుడు. అలాంటి దేవుడు బబులోనును తన సంకల్ప సిద్ధికి ఎలా వాడుకుంటాడు? ఇది హబక్కూకు ప్రశ్న. యూఫ్రటీసు నదీ తీరాన బబులోను జాతి లేస్తోందిట. ఆ జాతి నిర్దేవ జాతి. వారు దుర్మార్గులు, దౌర్జన్యపరులు. శ్రోతలు, బబులోను కొంతకాలం యూదాకు మిత్రపక్షంగానే ఉంది. ఒకప్పుడు హిజ్కియా జబ్బుపడ్డాడు. బబులోను రాయబారులు హిజ్కియా దగ్గరికి వచ్చారు. హిజ్కియా వారిని నమ్మాడు. తన రాజ్య ధనాగారమంతటినీ వారికి చూపించాడు. వారు కుట్రాలోచన చేసి అదంతా దోచుకుపోవాలని పన్నాగంతో వచ్చిపడ్డారు. ఈ విధంగా జరుగుతుందని హబక్కూకు ఊహించలేదు.
దేవుడే ఇది జరగనిచ్చాడు. దేవుని పద్ధతులు మానవ జ్ఞానానికి మించినవి. ప్రవక్త అంటున్నాడు, మేము చావము, నశించము. దేవుడు అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతో నిబంధన చేశాడు గదా. ఆ నిబంధన ఎన్నటికీ వీగిపోదు. దేవుని సంకల్పం ఆగిపోదు. మోషేకు, యెహోషువాకు, దావీదుకు దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాలన్నీ తప్పక నెరవేరుతాయి, సందేహం లేదు. హబక్కూకుకు ముందు వచ్చిన ప్రవక్తలకు కూడా దేవుడెన్నో సంగతులు బయలుపరిచాడు. యూదాజాతి ఎన్నటికీ నశించదు. దేవుడు ఇశ్రాయేలు యూదాజాతులతో సంబంధం తెగదింపులు చేసుకోలేదు. వారితో ఇంకా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించవలసి ఉంది. సంఘముతో కూడా దేవుడెన్నో కార్యాలు చేయ తలపెట్టాడు. దేవుని బిడ్డలు, దేవుని ప్రజలు నశించరు. యేసు మనందరి కోసం శిలువపై చనిపోయాడు. యేసే మనకు పునరుత్థానము, జీవము అయి ఉన్నాడు. యేసు మృత్యుంజయుడు, మృతులలో నుండి లేచినవాడు. రోమాపత్రిక 4:25 యేసు మన అపరాధముల నిమిత్తము అప్పగించబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడ్డాడు. లాజరు చనిపోయినందుకు ఏడ్చే మరియమార్తలతో ప్రభువన్నాడు, నా యందు విశ్వాసముంచిన వాడు చనిపోయినా బ్రతుకుతాడు, బ్రతికి నా యందు విశ్వాసముంచువాడు ఎన్నటికీ చనిపోడు. ఇదే సువార్త సందేశం. నా యందు విశ్వాసముంచేవాడు ఎన్నటికీ చనిపోడు. సోదరుడా, సోదరి, నీకు ఆధ్యాత్మికంగా మృతి ఉన్నది. నీవు మృతుడివి. అదే స్థితిలో చనిపోతే నిత్యత్వంలో దేవునికి దూరమైపోతావు. దేవుడు మహాపరిశుద్ధుడు. పాపం పరలోకంలో ప్రవేశించజాలదు. అయితే దేవుని కుమారుణ్ణి అంగీకరిస్తే నీకు నిత్య జీవ ప్రాప్తి. నీవు పాపివని గ్రహించు. నీవు రక్షణకు తగవు. నీవేమి చేసినా నీకు రక్షణ కలగదు. నీ విశ్వాసాన్ని బట్టి నీకు దేవుడు కృపచేత ఉచితంగా ఇచ్చిన వరమే రక్షణ. కుమారుని యందు విశ్వసించిన వాడే నిత్యజీవము గలవాడు. నిత్యజీవము గలవాడు చావడు. ఇది నిజం. హబక్కూకు సరిగానే చెప్పాడు, దేవా, మేము చావము, నశించము. చరిత్ర ఈ సత్యానికి సాక్ష్యమిస్తున్నది. దేవుని ప్రజలు నశించరు. ఇశ్రాయేలుతో దేవునికి గల సంబంధం అలాంటిది. దేవుడు మహాద్భుత రీతిగా తన సంకల్ప సిద్ధికి మానవ చరిత్రలో పనిచేస్తున్నాడు. యెషయా గ్రంథం 55:8-9 దేవుడేమన్నాడు? నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నాయో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నాయి. దేవునిలాగా నేను తలంచలేకపోతున్నానే అని నీవేమీ కంగారు పడనక్కర్లేదు. నువ్వు దేవుడివి కావుగదా. దేవుని స్థానాన్ని ఏ మానవుడూ ఆక్రమించజాలడు. మంచి నైతిక ధార్మిక జీవితంతో రక్షణను సంపాదించుకోలేమా అని కొందరనుకుంటున్నారు. అది కుదరదు. మానవులందరూ పాపులే. దేవుని జీవము నుండి వేరుపరచబడిన వారే. దేవుణ్ణి మానవుడు మెప్పించడానికి ఏమీ చెయ్యలేడు. ఏది చేసినా ఒక పాపిగా నీవు దేవుణ్ణి మెప్పించలేవు. తండ్రి దగ్గరికి రావాలంటే యేసే దేవుని మార్గం. ప్రతి మానవుడు వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో తాను పాపిని అని గుర్తించాలి. వారు వీరు అని కాదు, నీవే పాపివి. ఇది నీవు ఒప్పుకొని తీరాలి. హబక్కూకు కాలంలో యూదా జాతి పరిస్థితి అంతా అస్తవ్యస్తంగా ఉంది. హబక్కూకు ధైర్యంతో, నిరీక్షణతో అన్నాడు, దేవా, మేమేమీ చావము, నశించము. మేము మరణము నొందము. తీర్పు తీర్చడానికి నీవు వారిని నియమించావు. బబులోను వారిని నియమించావు. ఇది నాకెంతో విడ్డూరమనిపిస్తోంది. బబులోను వారు ఎంతో చెడ్డవారు. మేము నీ ప్రజలం, మంచివారం. మా మీద బబులోను వారిని ప్రయోగిస్తావా? ఇది నాకు అర్థం కావటం లేదు దేవా అంటూ హబక్కూకు
దేవుణ్ణి అడుగుతున్నాడు. బబులోనీయులను నీవు శిక్షించాల్సింది పోయి మమ్ములను శిక్షించడానికి మమ్ములను వారికి అప్పగిస్తాను అంటావేమిటి? ఇది హబక్కూకు ప్రశ్న. నిజమే, యూదావారు శిక్షార్హులు, వారి మధ్య పాపం జరుగుతోంది. కాని నీ శిక్షా విధానం నాకు అంతుపట్టటం లేదు. నీవు పరిశుద్ధుడవు, చెడుగును పాపాన్ని చూడలేవు. ప్రజలలో మోసం దౌర్జన్యం చెలరేగుతూ ఉంటే నీవేమీ అనకుండా ఏమీ చేయకుండా ఉండవు. ఎవడైనా సరే పాపం తనలో ఉండగా పరలోకంలో అడుగు పెట్టజాలడు. పాపాలు క్షమించబడనిదే ఎవ్వడూ దేవుని మహాపరిశుద్ధ సన్నిధిలో నిలువలేడు. గొర్రెపిల్ల యొక్క విలువైన రక్తముతో శుద్ధి పొందనివాడు దేవుణ్ణి కలుసుకోలేడు. దేవుడతణ్ణి అంగీకరించడు, ఆమోదించడు, దగ్గర చేరనివ్వడు. పాపికి కొత్త స్వభావం రావాలి. అతడు కొత్తగా జన్మించినవాడై ఉండాలి. నికోదేమంతటి మతనిష్టగల మనిషి కూడా తప్పనిసరిగా కొత్తగా జన్మించాలి. లేకపోతే అతడు దేవుని రాజ్యాన్ని చూడలేడు, అందులో ప్రవేశించలేడు. మతం వల్ల పాపాలు పోవు, పాప కాలుష్యం నుండి శుచి కలుగదు. మతం పాపాన్ని కడగలేదు. రక్షణకు మతం పనికిరాదు. శిలువపై చనిపోయి తన రక్తం కార్చిన ప్రభువు, చనిపోయి తిరిగి లేచిన యేసు ప్రభువు మాత్రమే మనలను కడిగి శుద్ధి చేయగలడు. పాపాన్ని చూడలేనంత పవిత్రమైనవి దేవుని కన్నులు. నీ పాప సమస్య పరిష్కారమయ్యే వరకు నీకు పరలోక ప్రవేశం లేదు. దేవుని కుమారుడు నీ పాపానికి వెల చెల్లించడం చేత నీ పాప రుణం తీర్చాడు గనుక నీకు పాప క్షమాపణ లభించింది. యేసు నీ పాపానికి రక్తమూల్యం చెల్లించాడు. దేవుడు నిన్ను అంగీకరించాలంటే మొదట నీవు నీ పాపాన్ని ఒప్పుకోవాలి. ఆయన నీ పాపాలను క్షమించి ఉండాలి. హబక్కూకు తన ధర్మ సందేహాన్ని వెలిబుచ్చుతున్నాడు. దేవా, బబులోను వారు ఎలాంటి మనుషులో నీకు తెలియదా? వారు పాపిష్టి జనం. అవును, అది దేవునికి తెలుసు. కాని తాత్కాలికంగా తన సంకల్ప సిద్ధికి దేవుడు బబులోనును వాడుకోదలిచాడు. దేవుడు సింహాసనాసీనుడు. లోకంలోని ప్రతి రాజ్యాన్ని, ప్రతి జాతిని ఆయన పర్యవేక్షిస్తున్నాడు. ఎవరిని ఏం చెయ్యాలో ఆయనకు బాగా తెలుసు. రోమాపత్రిక 11:33 ఆహా, దేవుని బుద్ధిజ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము. ఆయన తీర్పులు శోధింపనెంతో అగమ్యములు. ప్రభువు మనస్సును ఎరిగినవాడు ఎవడు? ఆయనకు ఆలోచన చెప్పినవాడెవడు? యుగముల వరకు ఆయనకు మహిమ కలుగునుగాక. ఆయనకు మంత్రులక్కర్లేదు, ఆయనే ఆలోచనకర్త. దుర్మార్గులు తమ కంటే ఎక్కువ నీతిపరులను నాశనము చేయగా నీవు చూస్తూ ఎందుకు ఊరుకున్నావు? హబక్కూకు పొరపడుతున్నాడు. ఇతనికంటే అతడు నీతిపరుడు అని మనుషులను ఒకరితో ఒకరిని పోల్చడం సరికాదు. ఎవ్వడూ నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడు. విశ్వాసము ద్వారా నీతిమంతులమవుతున్నాము. నీతిమంతులమైన తరువాత కూడా గొప్ప నీతిమంతుడు, చిన్న నీతిమంతుడు అని ఉండరు. అందరూ నీతిమంతులు, అందరూ ఒకటే. అందులో హెచ్చుతగ్గులుండవు. కాని పాపులలో హెచ్చుతగ్గులు ఉండవచ్చు. అయితే ఎంత ఘోర పాపినైనా యేసు రక్షించగలడు. దేవుడు తన నిత్య ప్రణాళికలో భాగంగా బబులోనును, యూదా ప్రజలను శిక్షించడానికి సాధనంగా ప్రయోగించబోతున్నాడు. హబక్కూకు అంటున్నాడు, దేవా, బబులోను వారి తరహా ఎలాంటిదో చూడు. బబులోను రాజు మనుషులను గాలం వేసి గుచ్చి లాగుతాడు. ఉరులొడ్డి మనుషులను చిక్కించుకుంటాడు. మనుషులను హతమారుస్తూ సంతోషంతో గంతులు వేస్తున్నాడు. బబులోను సైన్యం భయంకరమైనది. ఏలికలేని చేపలతో, ప్రాకే పురుగులతో సమానంగా మనుషులను చూస్తాడు. దేవుడు మానవులనే చేపలను పట్టి రక్షిస్తాడు. బబులోను మానవ చేపలను పట్టి భక్షిస్తాడు. మత్తయి 4:19 ప్రభు అన్నాడు, యేసు గలిలయ సముద్ర తీరమున నడుస్తూ ఉండగా పేతురనబడిన సీమోను,
అతని సహోదరుడైన అంద్రెయ అనే 2 సహోదరులు సముద్రములో వలవేయటం చూచాడు. వారు జాలరులు. ఆయన అన్నాడు, నా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యులను పట్టే జాలరులనుగా చేస్తాను. ఈ రోజున మనం యేసు నియమించిన ఆధ్యాత్మిక జాలరులం. చేపలను పట్టి రక్షించాలి. అయితే సైతాను చేపలను నాశనం చేయడానికి పట్టుకుంటాడు. బబులోను వారికి సత్య ఏక దేవుడెవరో తెలియదు. తమ ఊరులకు వలలకు ధూపం వేసి తమ పనిముట్లను పూజిస్తున్నారు. వస్తువులదేముంది? దేవుడు మనల్ని రక్షించేవాడు, సంరక్షించేవాడు, పోషించేవాడు. హబక్కూకు ప్రశ్న, వారు ఈ విధంగా ప్రజలను నాశనం చేస్తూనే ఉంటారా? ఇది ఇలా కొనసాగుతూనే ఉండాలా? దేవుడు జవాబిస్తూ అన్నాడు, బబులోను సంగతి తరువాత చూస్తాను. ఇప్పుడైతే యూదా ప్రజలకు క్రమశిక్షణ చర్యగా వారికి బబులోను చెర విధిస్తున్నాను. ఇది దేవుని శిక్షా విధానం. యూదాగాని, ఇశ్రాయేలుగాని, బబులోనుగాని, అష్షూరుగాని, ఈజిప్టుగాని జాతులన్నిటికీ నేనే న్యాయాధిపతిని, తీర్పరిని అని దేవుడు హబక్కూకుకు తెలియచెప్తున్నాడు. దేవా, వారు ఏం చేస్తున్నారో చూడు. తమ వలలు విదిలిస్తున్నారు, మనుషులను మూక ఉమ్మడిగా చంపేస్తున్నారు అంటూ ప్రవక్త ప్రశ్నిస్తున్నాడు. ప్రియశ్రోతలు వింటున్నారా? దేవుడు ఈ లోకంలో చెడుగును ఎందుకు ఉండనిస్తున్నాడు? దానికి ఒక్కటే జవాబు. దేవుడు దీర్ఘశాంతము గలవాడు. ఎవరూ నశించకూడదని ఆయన అభీష్టం. సిలువ వేయబడిన యేసును, యేసు పాపపరిహార బలిని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇప్పుడైతే ఎవరూ నశించనక్కర్లేదు. యేసు రక్తం పాపిని కడుగుతుంది. పాప క్షమాపణ ప్రతి ఒక్కరి కోసమై సిద్ధంగా ఉంది. యేసు మొదటి రాకడలో ఇది జరిగింది. మన సృష్టికర్తను పట్టుకొని నీవెందుకిలా చేశావని అడిగేపాటివారమా? సృష్టికర్తను సంజాయిషి అడుగుతుందా? ఇది దేవుని సృష్టి. ఇది ఆయన ప్రపంచం. ఆయన ఏమి చేస్తున్నాడో, ఎందుకు చేస్తున్నాడో ఆయనకు తెలుసు. ఆయన నీకు చెప్పాల్సిన అవసరం లేనే లేదు. మనమైతే ఆయన యందు నిండు విశ్వాసముంచి ఆయనను వెంబడిస్తాము. దేవుడు ఒకానొక రోజున మనకన్నీ బయలుపరుస్తాడు. అంతవరకు మనం ఆయన జ్ఞానమును, ఆయన నడుపుదలను నమ్మాలి. ఆయనను నమ్మకంగా వెంబడిస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం. ప్రియ శ్రోతలు వింటున్నారా? హబక్కూకు తన దేవుణ్ణి ఎరుగును. యెహోవా నా దేవా, నా పరిశుద్ధ దేవా, ఆది నుండి నీవు ఉన్నవాడవు. ఆశ్రయదుర్గమా, నిష్కళంకమైన కనుదృష్టి కలవాడా, దుష్టత్వమును చూడలేనివాడా, నీ ప్రజల బాధను చూడలేనివాడా అంటూ హబక్కూకు తన దేవుణ్ణి సంబోధిస్తున్నాడు. కీర్తనలు 93:2 పురాతన కాలము నుండి నీ సింహాసనము స్థిరమైనది, సదాకాలము ఉన్నవాడవు నీవే. కీర్తనలు 90:1 ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. అవును, నిత్యత్వము నుండి నిత్యత్వము వరకు ఆయనే మన దేవుడు. దేవుడు మార్పులేనివాడు. మలాకి గ్రంథం 3:6 యెహోవానైన నేను మార్పులేనివాడను అంటున్నాడు దేవుడు. యాకోబు పత్రిక 1:17 ఆయన యందు ఏ చంచలత్వమైన గమనాగమనముల వల్ల కలిగే ఏ ఛాయ అయినా లేదు. 1 తిమోతి 1:17 సకల యుగములలో రాజై ఉండి అక్షయుడు, అదృశ్యుడు అయిన అద్వితీయ దేవుడు. యెషయా గ్రంథం 63:16 అనాది కాలము నుండి మా విమోచకుడని నీకు పేరే గదా. 111 కీర్తన 3 ఆయన కార్యము మహిమా ప్రభావము గలది. ఆయన నీతి నిత్యము నిలకడగా ఉంటుంది. యోబు గ్రంథం 23:13 ఆయన ఏక మనస్సు గలవాడు, ఆయనను మార్చగలవాడెవడు? ఆయన తనకిష్టమైనది ఏదో అదే చేస్తాడు.
హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం, దేవుని సంకల్పము నిశ్చలమైనది, శరణాగతులకు ఆయనే బలము ధైర్యము. యెషయా 6వ అధ్యాయం 3వ వచనం, ఆయన పరిశుద్ధుడు, ఆయన మహిమతో సర్వలోకము నిండి ఉన్నది. యోబు గ్రంథం 34వ అధ్యాయం 10వ వచనం, దేవుడు అన్యాయము చేయడము అసంభవం, సర్వశక్తుడు దుష్కార్యము చేయడం అసంభవం. శ్రోతలు గమనించండి, తోమా పునరుత్థానుడైన ప్రభువును చూచి, నా ప్రభువా, నా దేవా అన్నాడు. అలాగే హబక్కూకు, నా దేవా, నా పరిశుద్ధ దేవా అని తన దేవుణ్ణి సంబోధిస్తున్నాడు. దేవుని కృపకు నా విశ్వాసం చూపే ప్రతిస్పందన, నా ప్రభు, నా దేవా, నా పరిశుద్ధ దేవా, నా రక్షక, విమోచక. నిర్గమకాండం 20వ అధ్యాయం 2వ వచనంతో ఈ పాఠం ముగిస్తాము. నీ దేవుడనైన యెహోవాను నేనే, కనికరము చూపే తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించే దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. యేసుక్రీస్తు వారి కృప, యెహోవా ప్రేమ, వాత్సల్యము, పరిశుద్ధాత్మ నిత్య సహవాసము మనకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.